ఆ తులసి మీద తనకి ఎంత ప్రేమ లేకపోతే చావు బతుకుల్లో హాస్పిటల్లో పడున్నది బతకాలి అని సిద్ధు కొరడాతో కొట్టుకుంటాడు. గుళ్ళో ఆ శివుడి ముందు నిలబడిపోయి నా తులసికి ప్రాణాపాయం తప్పితే గాని ఆపను అంటూ విరామం లేకుండా కొట్టుకున్నాడమ్మా. షర్టు చినిగిపోయి రక్తాలు కారుతున్నా నేను ఎంత ఆపినా ఆగకుండా అలా కొట్టుకుంటూనే ఉన్నాడమ్మా. సిద్ధుకి దాని మీద అంత ప్రేమ ఎందుకమ్మా? ఆ ప్రేమ నా మీద ఎందుకు కలగట్లేదు అతనికి? మీరందరూ ఆ తులసి బతికింది అనుకుంటున్నారు కానీ కాదు, తులసి బతకలేదు, సిద్ధుయే బతికించాడు. సిద్ధు ప్రేమే బతికించింది దాన్ని. ప్రేమ కోసం చంపే వాళ్ళని చూశాను గాని పెళ్ళాం కోసం చావుకి సిద్ధపడ్డవాణ్ణి సిద్ధునే చూశాను. వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేముంది కాబట్టే నువ్వు వాళ్ళని విడదీయలేకపోయావు. ఎలాగైతేనే తులసి బతికింది కాబట్టి సరిపోయింది. అదే చచ్చుంటే సిద్ధు ఊరికే ఉండేవాడా? నువ్వు జైలుకి వెళ్లాల్సొచ్చేది. ఇంకా చాలు. ఇంతకాలం ఒక్కగానొక్క కూతురన్న ప్రేమతోటి నువ్వేం చేసినా సరే చూసి చూడనట్టు వదిలేశాం. ఇక నుంచి నీ ఇష్టానికి నిన్ను వదిలే ప్రసక్తే లేదు. తొందరలోనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. ఎస్, ఇంతకాలం నువ్వు చెప్పిన దానికల్లా తలాడించాం. ఇక నుంచి నువ్వు మేం చెప్పినట్టు తలంచి తాళి కట్టించుకోవాలి. తప్పదు. పదవే. దేవుడెంత కఠినాత్ముడు లక్ష్మి. తులసి తన ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడిందని, దేశమంతా తనను పొగుడుతుందని మనం సంబరపడిపోతుంటే తనని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసి మన చేత కన్నీళ్లు పెట్టించాడు. నిజమేనండి. దుర్మార్గులు, అసూయ పరులెవరో దాన్ని పొట్టని పెట్టుకోవాలని చూశారు. ఏదైతేనే ఆ భగవంతుడు దాన్ని చల్లగా చూశాడు కాబట్టే బతికి బయటపడింది. అయ్యో, అల్లుడు గారు కంగారు పడిపోయి జానుకి చెప్పి దాన్ని అనవసరంగా టెన్షన్ పెడతారేమో. తులసికి ప్రమాదమేం లేదని అల్లుడి గారికి చెప్దామండి. అబ్బా, ఎప్పుడు చూసినా జాను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఒకసారి అల్లుడు గారు ఫోన్ చేయి. అల్లుడు గారు, అల్లుడు గారు. అల్లుడు గారికే చేయమంటున్నాను లక్ష్మి. అయ్యో, చేయడం కాదండి, జయబాబు కారులో వెళ్తున్నారు. జయబాబు ఇక్కడ ఉన్నాను ఏంటి లక్ష్మి? వాళ్ళిద్దరు గోవాలో కదా ఉన్నారు. అయ్యో, నిజమేనండి. నేనిప్పుడే జయబాబుని చూశాను. ఇదిగో బాబు, ఆటో వెనక్కి తిప్పు, మనం వచ్చిన రోడ్లోనే తీసుకువెళ్ళు. లక్ష్మి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. లేదండి, నా కళ్ళతో నేను చూశాను. బాబు, నువ్వు కొంచెం త్వరగా తిప్పు. బాబు, కొంచెం స్పీడ్గా వెళ్ళు. నువ్వు ఇప్పుడైతే అల్లుడు గారికి ఫోన్ చేయి. వాళ్ళు ఇక్కడున్నారో గోవాలో ఉన్నారో తెలిసిపోతుంది కదా. సరే, చేస్తానుండండి. వీళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు వైకుంఠం. ముసలోళ్ళు చచ్చిపోవాలి వైకుంఠం. బతుకుంటే ఇలాగే యూత్కి చిరాకు దొబ్బిస్తారు. ఫోన్ ఎత్తండి సార్, లేదంటే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి.
హలో హలో తులసి గారికి ఎలా ఉంది అత్తయ్య గారు? తులసి క్షేమంగా ఉంది బాబు, ప్రమాదమేం లేదని డాక్టర్లు చెప్పారు. బాబు, ఇంతకీ మీరెక్కడున్నారు? అంటే మేము గోవా వచ్చాం కదా. నేను గోవాలోనే ఉన్నాను. మరేంటి నాకిక్కడ కనిపించారు? అంటే ఇక్కడంటే మీరు కూడా గోవా వచ్చారా ఏంటి? ఆ, అయ్యో లేదు బాబు, హైదరాబాదులోనే మిమ్మల్ని చూశాను. నన్ను హైదరాబాద్లోనా? నో వే. మీరు ఎవరినో చూసి నన్ను అనుకోని ఉంటారు. లేదు బాబు, ఇప్పుడు మీరు నిజాంపేట రూట్లోనే కదా వెళ్తున్నారు? మీ కార్ని కూడా గుర్తుపట్టాను నేను. లేదత్తయ్య, నేను ఇప్పుడు నార్త్ గోవాలో ఉన్నాను. బాధపడకండి, ఏజ్ పెరిగే కొద్దీ ఇలా పొరపాటు పడ్డం సహజం. పొరపాటు కాదు బాబు, మేము మీ కారు వెనకాలే వస్తున్నాం ఆటోలో. రే, వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. వెనకే వస్తున్నారు సార్. ఏయ్, జాను వాళ్ళ పేరెంట్స్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడేం చేద్దాం? అయిపోయింది. ఇవాళైతే వీడి బ్రతికి శుభం కార్డు పడిపోద్ది. సార్ ఇప్పుడు ఎలా సార్? నువ్వే కదరా ఫోన్ లిఫ్ట్ చేయమన్నావు. హలో. అయ్యో బాబు, నువ్వు కొంచెం ఫాస్ట్గా వెళ్ళు.